తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి మనం సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి? అండ్ సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ ఎట్లా చేయాలి? ఓకేనా. సో, ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి? దాంతో పాటుగా మనకి సీట్ క్యాన్సలేషన్ ఎట్లా చేయాలి? అని చెప్పి ప్రతీది కూడా ఓకేనా. సో, నీకు సీట్ వస్తే మాత్రం ఈ వీడియో ఎండ్ దాకా చూడు. ప్రతీది కూడా నేను నీకు డీటెయిల్‌గా క్లారిఫై చేస్తా. అండ్ మనం ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్‌గా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా చేసుకుంటా ఉంటాం. అండ్ ఈ వీడియో నీకు ఎక్కడ హెల్ప్‌ఫుల్ అనిపించినా కూడా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ మనం చూసుకుంటే మనకి తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. సో, మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద ప్రెస్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటది. ఓకేనా. సో, మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన క్యాండిడేట్ లాగిన్ పేజ్ అనేది ఇట్లా చూపెడుతది. ఇక్కడ మన లాగిన్ ఐడీ ఇయ్యాల్సి ఉంటది. ఓకేనా. లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో, ఈ డీటెయిల్స్ ఇచ్చి మనం ఇక్కడ క్యాప్చా ఉంది గదా! ఈ క్యాప్చా కొట్టాల్సుంటది. అండ్ సైన్ ఇన్ మీద ప్రెస్ చేయాలి. సో, క్యాప్చా కొట్టి సైన్ ఇన్ మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతది. సో, ఇట్లా చూపెడుతది మీకు. ఓకేనా. టీజీ పాలిసెట్ 2025 అని చెప్పి. ఓకేనా. రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ అని చెప్పి. సో, మనకి ఈ రెండిటితోటి సంబంధం లేదు. ఓకేనా. సో, ఈ రెండిటితోటి మనకు సంబంధం లేదు. మనకిక్కడ ఎక్కడంటే అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేస్తే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ అయితది. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మీకు కాలేజ్ చూపెడితే మాత్రం మీకు సీట్ వచ్చినట్టు. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల కాలేజ్ అని చూపెడితే సీట్ వచ్చినట్టు. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేసి మనం ఫీ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మీకు మీ హాల్ టికెట్ నంబర్ వస్తది. అండ్ మీ నేమ్, మీ జెండర్ అండ్ దాని తర్వాత మీ ర్యాంక్. ఓకేనా. ర్యాంకు, ఫాదర్ నేము, క్యాస్ట్ ఆర్ రీజియన్ అనేది వస్తదన్నట్టు. సో, ఇవన్నీ గూడా మనకు డీటెయిల్స్ అయితే వస్తది. అండ్ వచ్చి ఇక్కడ నీకు ఏ కాలేజ్ వచ్చింది అని చెప్పి కాలేజ్ నేమ్ అయితే వస్తది. అండ్ కాలేజ్ ఎక్కడుంది అని చెప్పి, అండ్ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ వచ్చింది అని చెప్పి, అండ్ దాని తర్వాత ఫీ డీటెయిల్స్ కూడా మనకు ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల చూపెడుతది. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది నీకు జనరేట్ అయింది అంటే నీకు సీట్ వచ్చినట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ రాలేదు అంటే మాత్రం మీకు సీట్ రానట్టు. సో, ఇక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల నీకు ఫీ కూడా చూపెడుతది. సో, అరౌండ్ ఇక్కడ ఎంత చూపెడుతుంది కదా అంటే, మనకి టోటల్ ఫీ ఎంత అంటే 39,880 అనేది ఫీ చూపెడుతుంది. అండ్ గవర్నమెంట్ మనకి కొంత ఫీ అనేది రియంబర్స్‌మెంట్ లాగా ఇస్తది. అండ్ మనం ఇప్పుడు కట్టాల్సిన ఫీ. ఇప్పుడు మనం ఎంత ఫీ కట్టాల్సి ఉంటదంటే 24,980 అనేది కట్టాలి. సో, మీకెంత చూపెడుతుంది ఇక్కడ ఇక్కడ మీకు చూసుకుంటే ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్. ఓకేనా. సో, నౌ అని చెప్పి ఉంది గదా! సో, ఇప్పుడు ఫీ అనేది క్యాండిడేట్ ఎంత పే చేయాలని చెప్పి ఇక్కడ ఉంది. ఆ అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఆన్‌లైన్ ఆర్ నెట్ బ్యాంకింగ్ త్రూ చేసుకోరి అని చెప్పి. సో, మనం ఇప్పుడేందంటే ఆన్‌లైన్ లోపల ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటున్నట్టు. సో, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అనేది మనం నెట్ బ్యాంకింగ్ త్రూ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ త్రూ అయితే చేసుకోవచ్చు. సో, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే ముందే మీ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ అంటే లైక్ ప్రింట్ చేసి పెట్టుకోరన్నట్టు. ఓకేనా. సో, అది తీసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు కదా అంటే మనం ఫీ అయితే పే చేయాలి. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ కింద మీరు చూసుకుంటే ఇక్కడ మనకి పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని చెప్పి ఉంటది. బిల్ డెస్క్ అని చెప్పి పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ ఉంటది. దీని మీద మీరు ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ మీద ప్రెస్ చేసేతోటే మనకైతే సో, ఆన్‌లైన్ పేమెంట్ చేయడానికి లైక్ ఓపెన్ అయితదన్నట్టు ఒక కొత్త పోర్టల్. సో, దానికంటే ముందు నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా. మనకి 28థ్ జులై 2025 నుండి మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా. సో, 28థ్ జులై 2025 నుండి మనకు ఆహ్, లైక్ మనకేందంటే ఒక టైమ్ అయితే ఇచ్చిర్రు. మనం కాలేజ్ లోపల జాయిన్ అవ్వడానికి. 28థ్ నుండి మనకు 30 జులై వరకు టైమ్ అయితే ఉంది. 28థ్ జులై, 29థ్ జులై అండ్ 30థ్ జులై రోజు మనం కాలేజ్‌కెళ్ళి నువ్వు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా కూడా మనం కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మన సీట్ అనేది కన్ఫర్మేషన్ అయితదన్నట్టు. సో, కాబట్టి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకు 28థ్, 29, 30 నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా, ఫైనల్ ఫేజ్‌లో సీట్ వచ్చినా ఓకేనా. ఫస్ట్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ ఎన్నిలో సీట్ వచ్చినా కూడా మనమైతే 28, 29 అండ్ 30 జులై రోజెళ్లి కాలేజ్ లోపల సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటది. లేకపోతే సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అయిపోతది. అండ్ మనకి 31 జులై నుండి క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా. డిపెండింగ్ ఆన్ కాలేజ్ అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు ఫర్దర్‌గా మనకి ఇన్ఫార్మ్ చేస్తారన్నట్టు. అండ్ ఇక్కడ మనం పేమెంట్ ఇక్కడ బిల్ డెస్క్ మీద ప్రెస్ చేసి పేమెంట్ సైడ్ పోవుడుతోటి మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. అండ్ ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ తోటి పేమెంట్ అయితే చేసుకోవచ్చు.
ఓకేనా. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్‌తోటి పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్ కార్డ్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది మనకు. క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన ఎక్స్‌పైరీ డేట్, ఇయర్ ఇయ్యాలి. సీవీవీ ఇయ్యాల్సి ఉంటది. అండ్ మన నేమ్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. కార్డ్ ఎవరి పేరు మీద ఉంటే ఆళ్ళ నేమ్ ఇయ్యాలే. ఇస్తే మనకిక్కడ అమౌంట్ ఎంత కట్టాలి అని చెప్పి చూపెడతది. ఓకేనా. కార్డ్ డీటెయిల్స్ ఇచ్చుడుతోటే నీకు పేయబుల్ అమౌంట్, ఓకేనా, ఎంత పే చేయాలి అని చెప్పి ఈ అమౌంట్ అయితే మీకు చేంజ్ అయితదన్నట్టు. సో, ఈ అమౌంట్ చూసుకొని మీరు అమౌంట్ అనేది మీ క్రెడిట్ కార్డ్ లిమిట్, డెబిట్ కార్డ్ లిమిట్, ఆ లిమిట్స్ అన్నీ చూసుకొని పేమెంట్ అయితే చేసేసేయాలి. అరౌండ్ మనకి 24,900 అంటే 25,000 దాకా కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నట్టు. అండ్ లేదు అన్న సిట్యుయేషన్ లోపల గో విత్ నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ లోపల ఎట్లా చేయాలి అంటే మనకిక్కడ బ్యాంక్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, బ్యాంక్స్ ఉంటాయి. ఐసీఐసీనా, కోటక్ మహీంద్రానా, ఎస్‌బీఐ అని చెప్పి. సో, బ్యాంక్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మేక్ పేమెంట్ అని చెప్పి అనాల్సి ఉంటదన్నట్టు. అనుడుతోటే లాగిన్ డీటెయిల్స్ అడుగుతది బ్యాంక్‌కి సంబంధించి. నెట్ బ్యాంకింగ్ ఉన్నోళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటది. లాగిన్ డీటెయిల్స్ అంటే ఏందని చెప్పి. సో, ఆ డీటెయిల్స్ ఇచ్చి మనకు ఇప్పుడు కోటక్ మహీంద్రా అయిందనుకో, అందులో మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ కావచ్చు. సీఆర్ఎన్ నంబర్ ఉంటది. దాంతోటి లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యి మనమైతే మేక్ పేమెంట్ అంటే మనకు ఒక ఓటీపీ వస్తది. ఓటీపీ చెప్తే పేమెంట్ అయిపోతది. అండ్ హియర్ ఇది గూడా ఓకేనా. సో, ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లో గూడా నువ్వు కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మొబైల్ నంబర్ ఏదైతే లింక్ ఉందో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేసి మనమైతే ఫీ పేమెంట్ అయితే చేసేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, వన్స్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మనం ఏం జేయాలి గదా అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లోకి పోవాలి. ఓకేనా. ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయితది. సో, ఫీ పేమెంట్ అయితే అయిపోయిందా లేదా అని జెప్పి చెక్ జేసుకోరి. అయిపోయిన తర్వాత మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లోకెళ్తే మనకిక్కడ ఏం చూపెడతది అంటే, ఇక్కడ మనకేందంటే ఇది జస్ట్ చూపెడతది అంతే ఇట్లా. మనకిక్కడ ఏందంటే దిస్ ఈస్ నాట్ జాయినింగ్ రిపోర్ట్. ఇది జాయినింగ్ రిపోర్ట్ కాదు. అండ్ కింద యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి ఒక కొత్తగా ఒక టైటిల్‌తో వస్తదన్నట్టు ఇట్లా. యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి. సో, మనకిక్కడ ఏందంటే ఫీ బ్యాలెన్స్ అనేది 0 ఉండాలి. ఓకేనా. సో, నువ్విక్కడ ఫీ పేమెంట్ అనేది మొత్తం చేసినావన్నట్టుగా ఉండాలి. అండ్ ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది 0 ఉండాల్సుంటదన్నట్టు. అప్పుడు మాత్రమే మనకిక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంటది. సో, యాక్సెప్ట్ మై జాయినింగ్ అనుడుతోటే మనకు జాయినింగ్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అయితది. అండ్ ఆ జాయినింగ్ రిపోర్ట్ మీద మనకి అడ్మిషన్ నంబర్ అనేది ఉంటది. ఈ అడ్మిషన్ నంబర్ ఉందా లేదా చెక్ జేసుకోవాలి. ఓకేనా. సో, సింపుల్ ఏం లేదు. ఈ పోర్టల్ అవుట్‌తోటే కింద మనకు యాక్సెప్ట్ మై జాయినింగ్ రిపోర్ట్ అని ఉంటది. యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కొట్టుడుతోటే జాయినింగ్ అనేది యాక్సెప్ట్ అయిపోతదన్నట్టు. సో, ఆ జాయినింగ్ రిపోర్ట్‌లో మనకు అడ్మిషన్ నంబర్ కూడా ఉంటది. ఓకేనా. సో, ఒకవేళ మనం ఫీ పేమెంట్ అనేది చేయకపోతే మాత్రం ఇది ఇట్లనే చూపెడతది. ఫీ పేమెంట్ అయితే మాత్రం మనకు సో, ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా. యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి చూపెడతది. ఇఫ్ ఫీ పేమెంట్ ఫీ పేమెంట్ అయ్యి అండ్ అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అయితే మాత్రం హెల్ప్‌లైన్ నంబర్‌కి ట్రై జేయరి. అండ్ నియర్ బై హెల్ప్‌లైన్ సెంటర్‌కైతే ఎళ్లి కలవండి ఒకసారి. ఓకేనా. సో, ఒకవేళ ఫీ పేమెంట్ అయిన తర్వాత గూడా మీకు ఇట్లనే చూపెడుతుంది అన్న సిట్యుయేషన్ లోపల. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్‌లోకి పోయి ఫీ పేమెంట్ జేసినాం. అండ్ జాయినింగ్ రిపోర్ట్‌లోకి పోయి కన్ఫర్మ్ మై జాయినింగ్ అని జెప్పి సో, యాక్సెప్ట్ మై జాయినింగ్ అని జెప్పేసి అన్నాం. అండ్ దాని తర్వాత మనకు జాయినింగ్ అయితే అయిపోతది. సో, ఇక్కడికెళ్ళి మనం ఏం జేసుకోవచ్చు కదా అంటే జాయినింగ్ అనేది చూడొచ్చు. ఓకేనా. మనం ఇక్కడ జాయినింగ్ అనేది చూడొచ్చు. అండ్ దాని తర్వాత మనకి పేమెంట్ ఆర్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్‌ని గూడా జనరేట్ చేసుకోవచ్చు. అంటే నువ్వు పేమెంట్ చేసిన తర్వాత నువ్విక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల పేమెంట్ చేసిన తర్వాత గూడా ఇక్కడ కిందికొచ్చి నువ్వు నీ పేమెంట్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ రిపోర్ట్‌ని గూడా జనరేట్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనమైతే మన ట్రాన్సాక్షన్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్‌ని సో, ఫస్ట్ ఏందంటే మనం ఫీ పేమెంట్ చేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి. అండ్ దాని తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్‌లైన్ లోపల చేయాలి. దాని తర్వాత జాయినింగ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది ప్రాసెస్. అండ్ దాని తర్వాత ఏంది అంటే మనకు ఒకవేళ నువ్వు జాయినింగ్ రిపోర్ట్ మీద ప్రెస్ చేస్తే మాత్రం ఇక్కడ ఓకేనా. సో, ఈ జాయినింగ్ రిపోర్ట్ మీద ప్రెస్ చేస్తే చూడ మనకిట్లా చూపెడతది. సో, వ్యూ జాయినింగ్ రిపోర్ట్. నువ్వు ఫీ పేమెంట్ చేసి కన్ఫర్మ్ మై జాయినింగ్ అంటే ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అయిపోతది. ఓకేనా. ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత నీ జాయినింగ్ రిపోర్ట్‌ని నువ్వు కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అయితది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఫీ పేమెంట్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి చూసినావా? సో, ఫీ పేమెంట్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కావాలంటే దీని మీద ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, జాయినింగ్ రిపోర్ట్‌లో మాత్రం మనకేం చూపెట్టదు. ఎందుకంటే ఇది జాయిన్ గాని క్యాండిడేట్‌ది. జాయినింగ్ అయితే మాత్రం జాయినింగ్ రిపోర్ట్ అయితే చూపెడతదన్నట్టు. అండ్ ఫీ పేమెంట్ విషయానికొస్తే ఇట్లా చూపెడతది. ఆల్రెడీ మనం ఏందంటే రూ. 600 అనేది స్లాట్ బుకింగ్ అప్పుడు పే చేసినాం కదా! సో, అది అయితే చూపెడతది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే
ఆన్‌లైన్ ఫీ పేమెంట్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా వస్తాయన్నట్టు. సో, మనం ఎంత పేమెంట్ చేసినాం, సక్సెస్ అయిందా కాలేదా, ఎప్పుడు చేసినాం అని చెప్పి. సో, ఒకవేళ అది ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అయినప్పుడు మాత్రమే ఆన్‌లైన్ లోపల మనం కట్టిన ఫీది కూడా జనరేట్ అయిపోతది. అండ్ ఆఫ్టర్ థట్ మనం చూసుకుంటే మనకైతే ఒకవేళ నీకు ఆన్‌లైన్ లోపల సీట్‌ని క్యాన్సెల్ చేసుకోవాలనుకుంటే కూడా క్యాన్సెల్ అయితే చేసుకోవచ్చు. బట్ ఒకవేళ నువ్వు లైక్ సీట్ వచ్చి నువ్వు జాయిన్ అయినప్పుడు మాత్రమే సీట్ అయితే క్యాన్సెల్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, సపోజ్ నీకు సీట్ వచ్చింది. నువ్వు ఫీ పేమెంట్ అనేది చేసినావు. ఫీ పేమెంట్ చేసిన తర్వాత క్యాన్సలేషన్ చేసుకుందాం అనుకున్నావు అనుకో. అప్పుడు మాత్రమే మనం క్యాన్సలేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ట్యూషన్ ఫీ అనేది పే చేయలే. ఒకవేళ నువ్వు ట్యూషన్ ఫీ పే చేసి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే, జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే క్యాన్సలేషన్ అయితే చేయగలుగుతావు. లేకపోతే క్యాన్సలేషన్ అయితే చేసుకోలేవు. ఓకేనా? సో, ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోరి. ఇఫ్ మీకు నచ్చని కాలేజ్ లోపల సీట్ వస్తే మాత్రం మీరేం చేస్తారు కదా అంటే, సో, ఇట్లాంటిదైతే చేయకూరి. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడం అట్లాంటివైతే చేయకూరి. ఓకేనా? నెక్స్ట్ ఫేజ్ లోపల ట్రై చేయొచ్చు. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా లైక్ అంటే కాలేజ్‌లో జాయిన్ అయినా కూడా నెక్స్ట్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫైనల్ ఫేజ్ లోపల. సో, దాని గురించి నేను సెపరేట్‌గా నెక్స్ట్ వీడియో లోపల డిస్కస్ చేస్తా. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనం ఇదంతా అయిపోయిన తర్వాత ఓకేనా? సో, ఆన్‌లైన్ క్యాన్సలేషన్ కూడా అయిపోయిన తర్వాత మనకు అంత ప్రాసెస్ ఓకే అనుకున్నప్పుడు మనం లాగౌట్ చేసేస్తే అయిపోతది. సో, లాగౌట్ తర్వాత మనకి ఇట్లయితే వస్తది. సెషన్ లాగౌట్ అని చెప్పి. సో, ఇట్లనైతే మీరు ప్రాపర్‌గా లాగౌట్ అయితే చేసేసేయాలి. సో, ఇది గైస్ మన వీడియో అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్రతీది కూడా క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, కొత్త పర్సన్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. అండ్ థాంక్ యూ సో మచ్. ఫాలో అయితా ఉండండి. అనాలిసిస్ ట్యూటర్‌ని ఇట్లాంటి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉంటా. అండ్ థాంక్ యూ సో మచ్ గైస్. సైనింగ్ ఆఫ్.